ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా నేషనల్ హెల్త్ మిషన్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే సెలక్షన్ చేసి జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. ఇందులో మనకి 10th క్లాస్ అర్హతతో కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరికీ అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయలేదు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్ట్రా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి 10th క్లాస్ అర్హతతో మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడడం వారి ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియో కూడా చూడండి. నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫామ్ అనమాట. మనకి టోటల్గా వచ్చేసి 2 పేజెస్ అయితే వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ 2 పేజెస్కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ అయితే తీసేసుకొని, సో తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్ పేజీలోనే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాయాలి. అండ్ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఇది మనకి అవసరం లేదు, ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి వాళ్ళే ఫిల్ చేస్తారనమాట. ఆఫీస్లో ఉండేవాళ్ళు, మీరు అక్కడ ఏం రాయొద్దు. సో నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే రాయాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్, ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే మీ హస్బెండ్ నేమ్ అనేది రాయండి. తర్వాత జెండర్ అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, రిలీజియన్, సోషల్ స్టేటస్. సో తర్వాత సోషల్ స్టేటస్ అంటే మీ క్యాస్ట్ అనమాట, ఇక్కడ ఏం లేదు. తర్వాత మీ యొక్క డీటెయిల్స్, ఇక్కడ మీ క్వాలిఫికేషన్కి సంబంధించి 4th క్లాస్ అనేది ఏ ఇయర్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు, డిస్ట్రిక్ట్ ఏంటి, ఇక్కడ మీరు లోకలా నాన్ లోకల్, సో నాన్ లోకల్ అయితే నాన్ లోకల్, లోకల్ అయితే లోకల్ అని చెప్పేసి అక్కడ రాయాలి. ఈ విధంగా చాలా సింపుల్గానే ఉంది అప్లికేషన్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత సో ఇందులో మీ డీటెయిల్స్ అనేవి రాసేసి ఇక్కడ ఫైనల్గా మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా మనము ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలనేది ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసి మనము వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే పంపించాలి. నేషనల్ హెల్త్ మిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే December 8, 2025 వరకు మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ ఓసీ వాళ్ళైతే 42 years వరకు, ఓబీసీ వాళ్ళైతే అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, అంటే 45 years వరకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 47 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 52 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. మెథడ్ ఆఫ్ సెలక్షన్లో ఇక్కడ టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్కులకి వెయిటేజ్ అనేది తీస్తారు. ఏ విధంగా సెలక్షన్ చేస్తారంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్కి 75% వెయిటేజ్ అనేది ఇస్తారనమాట. మిగతా వెయిటేజ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే మీకు ఉన్నటువంటి సర్వీస్ ఎక్స్పీరియన్స్, అలాగే మీకు ఉన్నటువంటి COVID-19 సర్వీస్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని సో ఈ విధంగా మీకు అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా ఎంపిక అనేది చేస్తారనమాట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు, అలాగే మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఏమీ కూడా కండక్ట్ చేయాలన్నమాట. డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి ఈ జాబ్స్ అయితే ఇస్తున్నారు. మనకి నోటిఫికేషన్ December 12th అయితే రిలీజ్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 20 December వరకు అయితే టైం ఉంది. ఇంకా మనకి టైం అయితే ఉంది కాబట్టి వీలైనంత తొందరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లై చేసిన అప్లికేషన్స్ని స్క్రూటినీ ప్రాసెస్ వచ్చేసి 22 December నుంచి 27 December వరకు ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 30 December రోజు వెబ్సైట్లో పెడతారు. వాటికి సంబంధించి అభ్యంతరాలని 31 December నుంచి January 3rd వరకు అయితే స్వీకరించడం జరుగుతుంది. అభ్యంతరాలని అంటే ఆ యొక్క గ్రీవియన్సెస్ అంటాము. దాని తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చేసి 8th January రోజు వెబ్సైట్లో పెడతారు. ఆ యొక్క డిఎస్సిస్ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఉంటుంది కదా, అది అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ అనేది మనకి January 12th రోజు అయితే అప్డేట్ అనేది చేస్తారనమాట. అంటే మీకు విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్లోనే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యి వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, అంటే లోకల్ వాళ్ళే కాదు నాన్ లోకల్ వాళ్ళే కూడా ఛాన్స్ ఉంది. కాకపోతే లోకల్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ పోస్ట్ల వరకు జాబ్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే టోటల్గా మనకి నోటిఫికేషన్ ద్వారా 35 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్ని ఇక్కడ మనకి పోస్ట్ నేమ్, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ క్యాస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎంత సాలరీ పే చేస్తారనేది ఇక్కడ టేబుల్ వైజ్గా అయితే ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ LGS అని చెప్పేస్తుంది. సో LGS అంటే ఏం లేదు, మనకి ఇది అటెండర్ లెవెల్ జాబ్స్ అనమాట. LGS అంటే
సో ఎల్జీఎస్కి సంబంధించి ఇక్కడ 8 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 15,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ కౌన్సిలర్ అని చెప్పేసి వేకెన్సీ ఉంది. సో దీనికి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎవరైతే సోషల్ వర్క్, సోషాలజీ, సైకాలజీ విభాగంలో చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 21,959 రూపీస్ సాలరీ పే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి అకౌంటెంట్. సో అకౌంటెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి కామర్స్ విభాగంలో డిగ్రీ చదివండి, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అకౌంట్ మెయింటెనెన్స్కి సంబంధించి డబుల్ ఎంట్రీ సిస్టమ్కి సంబంధించినటువంటి విభాగంలో చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్. 18,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనకి ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి సంబంధించి 18,450 రూపీస్ అనేది ఎవ్రీ మంత్ మీకు పే చేస్తారు. కంప్యూటర్స్ విభాగంలో డిగ్రీ చదివిన వాళ్ళు, లేకపోతే మీరు ఏదైనా డిగ్రీ చేసుండి 1 year డ్యూరేషన్ పీజీడీసీ కోర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫార్మసిస్ట్ జాబ్స్ ఉన్నాయి. సో వీటికి వచ్చేసి డిప్లొమా అనేది ఫార్మసీ విభాగంలో చదివిన వాళ్ళు, లేదంటే బీ ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. కంపల్సరీగా మీరు ఏపీ పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకుని ఉండాలి. 23,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ల్యాబ్ టెక్నీషియన్స్. సో ల్యాబ్ టెక్నీషియన్స్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఆ యొక్క మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విభాగంలో చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి 1 year అప్రెంటిస్ ఒకేషనల్కి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా మీరు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. 23,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఆడియో మెట్రీషియన్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. 4 years గ్రాడ్యుయేషన్ అనేది ఆడియోలజీకి సంబంధించి అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీకి సంబంధించి చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 25,000 రూపీస్ సాలరీ పే చేస్తున్నారు. నెక్స్ట్ మనకి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అది 2 months డ్యూరేషన్ ఉండాలి మినిమం. దాంతోపాటుగా మీకు 2-wheeler వెహికల్కి సంబంధించి స్కిల్ డ్రైవింగ్ రావాలి. అలాగే మీకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. 33,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్కి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. సో మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయట్లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. మీ యొక్క మెరిట్ లిస్ట్ కనుక మీ నేమ్ వచ్చినట్లయితే సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీరు డిగ్రీకి సంబంధించి సర్టిఫికేట్తో పాటుగా ఓడి అంటే ఒరిజినల్ డిగ్రీ అంటాము. సో ఇవన్నీ కూడా మీరు రెడీగా అయితే పెట్టుకోవాలి. అంటే మీరు డిగ్రీ లెవెల్ పోస్ట్లకు అప్లై చేస్తే అవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. 10th క్లాస్ వాళ్ళైతే ఓన్లీ 10th క్లాస్ మేము క్యాస్ట్ సర్టిఫికేట్, వాళ్ళ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు రెడీగా అయితే ఉంచుకోవాలి. ఆఫ్లైన్లో అప్లై చేయాలని చెప్పేసి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా. అయితే అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి పంపించాలి, అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయాలి అనేది ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్తో అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి బీసీ అలాగే ఓసీ అభ్యర్థులు 300 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 200 రూపీస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ లేదనమాట. సో మీరు ఏ విధంగా ఫీ పే చేయాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గవర్నమెంట్ బ్యాంక్కి వెళ్ళేసి అక్కడ మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కాకినాడ అని చెప్పేసి పేరు మీద డీడీ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాలి. ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మిగతా జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కాకినాడ డిస్ట్రిక్ట్ కాకినాడ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేశారు. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇంకా మీకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మనకి ఇది కాంట్రాక్చువల్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేసినప్పటికీ కూడా సో మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.